Children. Yes, sir. What is this word? Run. Run. Sing. Sing. This is run. That is sing. Rub. Rub. Jump. Jump. Cut. Cut. Clean. Clean. Okay. So these are all action words. These are all action words. If we want to add ing, ఈ యాక్షన్ వర్డ్స్ కి మనం ఇంగ్ యాడ్ చేయాలనుకోండి, ING యాడ్ చేయాలనుకుంటే, యాడ్ చేసిన తర్వాత ఈ యాక్షన్ వర్డ్స్ స్పెల్లింగ్ చెప్పగలరా మీరు? రన్ కి ఇంగ్ యాడ్ చేస్తే స్పెల్లింగ్ ఎవరు చెప్తారు? Running. స్పెల్లింగ్ చెప్పు. RU. NNING కదా? ఇక్కడ సింగిల్ ఎన్ ఉంది, ఇక్కడ ఇంకొక ఎన్ ఎందుకు యాడ్ చేశారు? యాక్చువల్ గా RUN ప్లస్ ING కదా, మరి ఇక్కడ రెండు ఎన్లు యాడ్ చేసి ఉన్నాయి చూసారా? ఇక్కడ డబుల్ ఎన్ ఉంది ఇక్కడ. సరే ఇది చూద్దాం. ఇది సింగ్, దీనికి ఇంగ్ యాడ్ చేయండి, చెప్పండి. Sing. SING. ING. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వచ్చిందా? జీ రాలేదు. మరి ఈ లాస్ట్ లెటర్ ఇక్కడ డబల్ అవ్వలేదు, కానీ ఈ లాస్ట్ లెటర్ కి డబల్ అయింది. సార్ అదేమో సార్ రన్ ఉంది కదా సార్, అప్పుడేమో సార్ రన్నింగ్ అయిపోతుంది సార్, అందుకే ఇంకో ఎన్ పెట్టాడు. ఇంకొక ఎన్ పెట్టాలా? మరి ఇక్కడ సింగ్, మరి ఇక్కడ కూడా ఎన్ ఉంది, మరి ఇది చూద్దాం. మరి క్లీనింగ్ స్పెల్లింగ్ చెప్పండి. CLEANING క్లీనింగ్. మరి ఇక్కడ ఏమైనా డబల్ ఎన్ వచ్చిందా? వచ్చిందా? మరి ఇక్కడ డబల్ ఎన్ వచ్చింది, అక్కడ ఎన్ రాలేదు, ఎందుకు చూసారా ఇక్కడ? సరే దీనికి చెప్పండి రబ్బింగ్ స్పెల్లింగ్. RUBBING రబ్బింగ్. ఇక్కడ డబల్ బి వచ్చింది చూడండి, వచ్చిందా? కటింగ్ స్పెల్లింగ్ చెప్పండి. CUTTING. ఇక్కడ కూడా ఇంకో టీ వచ్చింది. అంతేనా? అదే లాజిక్. ఓకే, అయితే ఇటువైపే రాస్తాం పోనీ ఇంకొక వర్డ్. షో. దీనికి ఇంక్ ఫామ్ పెట్టండి. మరి డబల్ రావాలి కదా, ఇటువైపు రాస్తారు. SHOWING వచ్చిందా? డబల్ రాలేదు. వచ్చిందా? రాలేదు. అయితే ఏ యాక్షన్ వర్డ్ తాలూకా చివరి లెటర్ అంటే ఇవి, ఈ N, ఇక్కడ B, ఇక్కడ T, ఇవి కాన్సోనెంట్స్. మనకు తెలుసు కదా, ఆల్ఫాబెట్ లో 5 వోవెల్స్ ఉంటాయి, 21 కాన్సోనెంట్స్ ఉంటాయి, అవునా? ఇవి N, B, T, W, G ఇవన్నీ కూడా కాన్సోనెంట్స్. మరి వోవెల్స్ ఏంటి? A, E, I, O, U ఇవి వోవెల్స్ కదా? అయితే ఇక్కడ ఒక యాక్షన్ వర్డ్ లో ఉన్నటువంటి చివరి లెటర్ కొన్ని యాక్షన్ వర్డ్స్ కి డబల్ కాన్సోనెంట్స్ వస్తున్నాయి కదా? ఈ రూల్ ని మనం CVC రూల్ అంటాం. CVC అంటే C అంటే కాన్సోనెంట్, V అంటే ఓవెల్, C అంటే కాన్సోనెంట్. ఇలా ఉన్నటువంటి యాక్షన్ వర్డ్ కి మాక్సిమం ఈ చివరి ఇంగ్ యాడ్ చేసేటప్పుడు కాన్సోనెంట్ ఏమో డబల్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్ ఉంది, DIG, డిగ్. D అనేది కాన్సోనెంట్, I అనేది ఓవెల్,
కాన్సనెంట్. సో దీనికి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయాల్సి వస్తే డిఐజిజిఐఎన్జి డిగ్గింగ్ అవుతుంది. ఈ సివిసి రూల్ ఉన్నప్పుడు యాక్షన్ వర్డ్ ఇలా ఉంటే లాస్ట్ కాన్సనెంట్ ఏమో డబుల్ అవుతుంది. లాస్ట్ కాన్సనెంట్ ఏమో డబుల్ అవుతుంది. చూడండి, రన్ RUNNING. ఆర్ అనేది కాన్సనెంట్, యు అనేది ఓవెల్. ఆర్ అనేది కాన్సనెంట్, యు అనేది ఓవెల్, ఎన్ అనేది కాన్సనెంట్. సివిసి కాన్సనెంట్, ఓవెల్, కాన్సనెంట్. ఇలాంటి యాక్షన్ వర్డ్స్ కి మనం ఇంక్ ఫామ్ యాడ్ చేయాల్సి వస్తే చివరన ఉన్నటువంటి కాన్సనెంట్ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. అలాగే రబ్ చూడండి, రబ్ RUB. ఆర్ అనేది ఏంటి? కాన్సనెంట్. యు అనేది ఏంటి? ఓవెల్. బి అనేది ఏంటి? కాన్సనెంట్. సో ఈ యాక్షన్ వర్డ్ కి చివరన ఏముంది? బిఏ. ఇప్పుడు దీనికి ఇంగ్ యాడ్ చేయాల్సి వస్తే బి డబుల్ అవుతుంది. RUBBING రబ్. అలాగే చూడండి, కట్. సి అనేది కాన్సనెంట్, యు అనేది ఓవెల్, టి అనేది కాన్సనెంట్. సివిసి ఓకే, కాన్సనెంట్, ఓవెల్, కాన్సనెంట్ లో ఉంది. సో ఇలాంటి యాక్షన్ వర్డ్ కి మనం ఇంక్ ఫామ్ యాడ్ చేయాల్సి వస్తే చివరన ఉన్నటువంటి కాన్సనెంట్ డబుల్ అవుతుంది. చివరన ఉన్నటువంటిది డబుల్ అవుతుంది. అయితే ఇలా అన్ని సార్లు జరగదు. దీంట్లో కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ WXY. WXY ఉంది. ఈ మూడు కాన్సనెంట్స్. ఈ మూడు కాన్సనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ SHOW రాసాం ఇక్కడ, చూసారా? ఇందులో ఇది కాన్సనెంట్, ఇది ఓవెల్, ఇది కాన్సనెంట్. మరి ఈ సివిసి రూల్ ప్రకారం W అనేది డబుల్ అవ్వాలి కదా. కానీ ఈ WXY అనే లెటర్స్ కానీ ఈ సివిసి రూల్ లో ఉన్నప్పటికీ కూడా లాస్ట్ లెటర్స్ ఇవి అయి ఉంటే ఆ కాన్సోనెంట్ డబుల్ అవ్వదు. సో దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాల్సి వస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా SHOWING షోయింగ్ అవుతుంది. అంతేగాని ఈ W ని డబుల్ చేయకూడదు. చివరిలో ఉంటే వాటికి డబుల్ కాన్సోనెంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తో చూద్దాం. బాక్స్. బాక్స్ అంటే ప్యాక్ చేయడం అన్నమాట. దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే దీనికి బాక్స్ అవుతుంది. సో ఇది సివిసినే, కాన్సోనెంట్, ఓవెల్, కాన్సోనెంట్. కానీ ఈ ఎగ్జాంప్షన్ W కి, X కి, Y కి. ఓకే, పే, PAY, పే. ఓకే, P కాన్సోనెంట్, A ఓవెల్, Y కాన్సోనెంట్. యాక్చువల్లీ ఇది సివిసి లోనే ఉంది, కాన్సోనెంట్, ఓవెల్, కాన్సోనెంట్ లోనే ఉంది. కానీ దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాల్సి వస్తే ఈ లాస్ట్ లో ఉన్నటువంటి ఈ కాన్సోనెంట్ డబుల్ అవ్వదు. సో దీని పేయింగ్ అవుతుంది ఇంతే. ఓకేనా? సో W గానీ, X గానీ, Y గానీ ఈ యాక్షన్ వర్డ్స్ లో చివరిగా ఉండేటప్పుడు ఆ కాన్సోనెంట్ ఇంగ్ యాడ్ చేయాల్సి వస్తే డబుల్ అవ్వదు. ఓకే, కానీ ఇవి చూడండి, రన్, రబ్, కట్. ఓకే, ఇట్లాంటివి ఇంకేం చెప్పగలరా? కాన్సోనెంట్, ఓవెల్, కాన్సోనెంట్ తో ఉన్నటువంటివి సింగిల్ కాన్సోనెంట్ ఉండాలి. చివర ఉన్నటువంటి కాన్సోనెంట్ మనం స్ట్రెస్, ఆ సింబల్, ఆ సిలబల్ అక్కడ ఎండ్ అయ్యేటప్పుడు అది స్ట్రెస్ చేస్తేనే ఈ ఇంగ్ ఫామ్ యాడ్ చేసేటప్పుడు డబుల్ కాన్సోనెంట్ అవుతుంది. సిట్, SIT. ఇది చూడండి, ఇది కాన్సోనెంట్, ఇది ఓవెల్, ఇది కాన్సోనెంట్. దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాల్సి వస్తే ఇది T కాబట్టి డబుల్ అవుతుంది. SITTING. ఓకేనా? సో WXY కాకుండా ఇంకా కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి ఈ సివిసి లో. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ LISTEN. ఏంటిది? లిజన్. వెరీ గుడ్. ఇందులో T కాన్సోనెంట్, E ఓవెల్, N కాన్సోనెంట్. అర్థమైందా? N. కానీ ఇక్కడ లిజనింగ్ రాయాల్సి వస్తే LISTENING అంటాం కానీ డబల్ N పెట్టాం. ఎందుకంటే ఆ లాస్ట్ లో ఉన్నటువంటి N కాన్స్టెంట్ మనం స్ట్రెస్ చేయం. యాక్చువల్ గా దాన్ని లిజన్ అంటాం. లిజన్, ఆ లాస్ట్ సిలబల్ మనం స్ట్రెస్ చేయం. ఓకే, ఎగ్జాంప్షన్స్ ఏంటంటే ఇక్కడ
WXY కాకుండా ఒక యాక్షన్ వర్డ్ లో ఉన్నటువంటి లాస్ట్ సిలబల్ మనం స్ట్రెస్ చేయకపోతే అటువంటి వాటికి కూడా మనం డబుల్ కాన్సోనెంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, యూనిఫామ్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? CLEAN. కానీ ఇది చూసారా, ఇది సింగిల్ ఓవెల్ కాదు, డబుల్ ఓవెల్. EA ఉంది. మనకు కావాల్సింది ఏంటి? కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్ అవ్వాలి. ఇక్కడ ఓవెల్ ఓవెల్ కాన్సోనెంట్ ఇది. దీనికి మనం చివరన ఇంగ్ యాడ్ చేసేటప్పుడు మనం లాస్ట్ కాన్సోనెంట్ డబుల్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి డైరెక్ట్ గా ఇంగ్ యాడ్ చేసేసి CLEANING క్లీనింగ్ రాసేవచ్చు. ఓకేనా? సో ఇది CVC రూల్. CVC రూల్ లో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి? ఏ లెటర్ అయితే, ఏ యాక్షన్ వర్డ్ అయితే కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్ లో ఉంటుందో, కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్ లో ఉంటుందో అటువంటి యాక్షన్ వర్డ్స్ కి మనం ఇంగ్ యాడ్ చేయాల్సి వస్తే లాస్ట్ ఓకే లాస్ట్ కాన్సోనెంట్ డబుల్ అవుతుంది. అయితే కొన్నిటికి ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. అది WXY అనేటువంటివి చివరిగా కాన్సోనెంట్స్ గా వస్తే అవి డబుల్ అవ్వవు. W ఒకటి, X ఒకటి, Y ఒకటి. ఉదాహరణకి షో ఉంది, SHOW. ఇది HOW. కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్స్ స్పేస్ లోనే ఉంది కదా, ఆ పొజిషన్ లోనే ఉన్నప్పటికీ కూడా ఈ W గాని X గాని Y గాని ఉన్నటువంటి ఎండింగ్ కాన్సోనెంట్స్ డబుల్ అవ్వదు. W తో వచ్చిన, X తో వచ్చిన, Y తో వచ్చిన. ఉదాహరణకి X తో ఏం చెప్పాం? బాక్స్ చెప్పాం. బాక్స్. ఓకే, దీనికి ఇంగ్ యాడ్ చేయాల్సి వస్తే BOXING అవుతుంది. బాక్సింగ్. ఓకే. పే, PAY పే, పేయింగ్ అంటాం. అలాగే ప్లే ఉంది చూడండి, ప్లే, PLAY ప్లే. ఇది కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్ కానీ ఎండింగ్ విత్ Y కాబట్టి దీనికి ఇంగ్ యాడ్ చేయాల్సి వస్తే Y డబుల్ అవ్వదు. ఓకేనా? PLAYING ప్లే. ప్రే ఒకటి, ప్రే. ఓకేనా? సో ప్రే కూడా అంతే, PRAY ప్రే, ప్రే. సో WXY తో ఎండ్ అయినటువంటి యాక్షన్ వర్డ్స్ ఇంగ్ ఫామ్ యాడ్ చేయాల్సి వస్తే అవి డబుల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మీరు CVC రూల్ గుర్తుపెట్టుకోవాలి. కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్ ఉన్నవి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాల్సి వస్తే ఆ లాస్ట్ కాన్సోనెంట్ ఖచ్చితంగా డబుల్ అవుతుంది. అందులో ఎగ్జాంప్షన్స్ ఇది ఒకటి, ప్లస్ ఇంగ్ కొన్ని సిలబల్ స్ట్రెస్ చేయనటువంటి మనం ఆ కాన్సోనెంట్ మనం సరిగ్గా ప్రొనౌన్స్ చేయడానికి స్ట్రెస్ చేయకపోతే అట్లాంటి వాటికి కూడా ఇంగ్ ఫామ్ యాడ్ చేసేటప్పుడు లాస్ట్ కాన్సోనెంట్ డబుల్ చేయక్కర్లేదు. ఉదాహరణకి లిజన్, LISTEN లిజన్, అటువంటివి కూడా మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేయాల్సి వచ్చేటప్పుడు ఈ N అనేది డబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ రోజు తెలుసుకున్నది CVC రూల్. CVC, C అంటే కాన్సోనెంట్ ప్లస్ ఓవెల్ ప్లస్ కాన్సోనెంట్. ఓకే, సో ఇలా ఉండేటప్పుడు కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్ లో ఉన్నటువంటి యాక్షన్ వర్డ్స్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాల్సి వస్తే లాస్ట్ లో ఉన్నటువంటి కాన్సోనెంట్ డబుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా?